Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage 100 plus kitchen related sentences. Look at the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. వీడియో అనేది చివరి దాకా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మనం పప్పును మెదుపు లేదా పప్పును వెనుపు అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మ్యాష్ ద డాల్, మ్యాష్ ద డాల్. ఇక్కడ మ్యాష్ అంటే మెదపడం లేదా వెనపడం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, పిండిని బాగా కలుపు అని చెప్పాలంటే నీడ్ ద డవ్ వెల్, నీడ్ ద డవ్ వెల్ అని చెప్పాలి. ఇక్కడ నీడ్ అంటే పిండిని పిసకడం లేదా కలపడం అని అర్థం వస్తుంది. డఫ్ అంటే పిండి అని అర్థం. నెక్స్ట్ వన్, నేను పిండి కలుపుతున్నాను అని చెప్పాలంటే ఐ ఆమ్ నీడింగ్ ద డవ్, ఐ ఆమ్ నీడింగ్ ద డవ్. నెక్స్ట్ వన్, చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే కలిపిన తర్వాత పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టు అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్ ద డవ్ రెస్ట్ ఫర్ 10 minutes, లెట్ ద డవ్ రెస్ట్ ఫర్ 10 minutes. నెక్స్ట్ వన్, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయి అని చెప్పాలంటే రోల్ ద డఫ్ ఇంటూ స్మాల్ బాల్స్, రోల్ ద డఫ్ ఇంటూ స్మాల్ బాల్స్. నెక్స్ట్ వన్, చపాతీలు కాల్చి నాకు ఇవ్వు అని చెప్పాలంటే బేక్ ద చపాతీస్ అండ్ గివ్ ఇట్ టు మీ, బేక్ ద చపాతీస్ అండ్ గివ్ ఇట్ టు మీ అని చెప్పాలి. ఇక్కడ బేక్ అంటే కాల్చడం అని అర్థం. నెక్స్ట్ వన్, జల్లెడ తీసుకొని రా అని చెప్పాలంటే టేక్ ఏ సీవ్ అండ్ కమ్, టేక్ ఏ సీవ్ అండ్ కమ్. ఇక్కడ సీవ్ అంటే జల్లెడ అని అర్థం. నెక్స్ట్ వన్, పిండిని జల్లెడ పట్టు అని చెప్పాలంటే సిఫ్ట్ ద ఫ్లోర్, సిఫ్ట్ ద ఫ్లోర్ అని చెప్పాలి. ఇక్కడ సిఫ్ట్ అంటే జల్లెడ పట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, పిండిని పిండి కలిపే గిన్నెలో జల్లెడ పట్టు అని చెప్పాలంటే సిఫ్ట్ ద ఫ్లోర్ ఇంటూ ఏ మిక్సింగ్ బౌల్, సిఫ్ట్ ద ఫ్లోర్ ఇంటూ ఏ మిక్సింగ్ బౌల్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, సలాడ్ కోసం కూరగాయలను కలపండి, సలాడ్ కోసం కూరగాయలను కలపండి అని చెప్పాలంటే మిక్స్ ద వెజిటేబుల్స్ ఫర్ సలాడ్, మిక్స్ ద వెజిటేబుల్స్ ఫర్ సలాడ్. నెక్స్ట్ వన్, బంగాళదుంపల తొక్కు తీసేటప్పుడు నా వేలు కట్ అయింది అని చెప్పాలంటే ఐ కట్ మై ఫింగర్ వైల్ ఫీలింగ్ పొటాటోస్, ఐ కట్ మై ఫింగర్ వైల్ ఫీలింగ్ పొటాటోస్. ఇక్కడ ఫీలింగ్ అంటే తొక్క తీయడం అని అర్థం. నెక్స్ట్ వన్, కూరగాయలను కడుగు అని చెప్పాలంటే రిన్స్ ద వెజిటేబుల్స్, రిన్స్ ద వెజిటేబుల్స్ అని చెప్పాలి. ఇక్కడ రిన్స్ అంటే వాష్ చేయడం, క్లీన్ చేయడం అని అర్థం. పాలు కాగపెట్టు అని చెప్పాలంటే బాయిల్ ఆఫ్ ద మిల్క్, బాయిల్ ఆఫ్ ద మిల్క్. బాయిల్ అంటే కాగబెట్టడం, మరగబెట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, పప్పును 2 గంటలు నానబెట్టు, పప్పును 2 గంటలు నానబెట్టు అని చెప్పాలంటే సోక్ ద డాల్ ఫర్ 2 hours, సోక్ ద డాల్ ఫర్ 2 hours. ఇక్కడ సోక్ అంటే నానబెట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, చిన్న మంట మీద వండు, చిన్న మంట మీద వండు అని చెప్పాలంటే కుక్ ఇట్ ఓవర్ ఏ లో హీట్ ఆర్ లో ఫ్లేమ్, కుక్ ఇట్ ఓవర్ ఏ లో హీట్ ఆర్ లో ఫ్లేమ్. నెక్స్ట్ వన్, ఏదైనా ఆహారం బాగా ఉడికింది అని చెప్పాలంటే ద ఫుడ్ ఈస్ ఓవర్ కుక్డ్, ద ఫుడ్ ఈస్ ఓవర్ కుక్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఏదైనా ఆహారం తక్కువ ఉడికింది అని చెప్పాలంటే ద ఫుడ్ ఈస్ అండర్ కుక్డ్, ద ఫుడ్ ఈస్ అండర్ కుక్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మంట పెంచు, మంట పెంచు అని చెప్పాలంటే టర్న్ అప్ ద హీట్, టర్న్ అప్ ద హీట్. నెక్స్ట్ వన్, మంట తగ్గించు, మంట తగ్గించు అని చెప్పాలంటే టర్న్ డౌన్ ద హీట్, టర్న్ డౌన్ ద హీట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను పాత్రలను శుభ్రం చేస్తున్నాను, నేను పాత్రలను శుభ్రం చేస్తున్నాను అని చెప్పాలంటే ఐ ఆమ్ క్లీనింగ్ ద డిషెస్, ఐ ఆమ్ క్లీనింగ్ ద డిషెస్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, కొంచెం నీళ్లు పోయి అని చెప్పాలంటే pour ఏ లిటిల్ వాటర్, pour ఏ లిటిల్ వాటర్. ఇక్కడ ఫోర్ అంటే పోయడం అని అర్థం. నెక్స్ట్ వన్, 2 బంగాళదుంపలు ముక్కలు చేసి వేయించు అని చెప్పాలంటే చాప్ 2 పొటాటోస్ అండ్ ఫ్రై దెమ్, చాప్ 2 పొటాటోస్ అండ్ ఫ్రై దెమ్ అని చెప్పాలి. ఇక్కడ చాప్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ వన్, బంగాళదుంపలను ఆయిల్లో కరకరలాడేటట్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించు. ఫ్రై ద పొటాటోస్ ఇన్ ఆయిల్ అంటిల్ దే ఆర్ గోల్డెన్ అండ్ క్రిస్ప్, ఫ్రై ద పొటాటోస్ ఇన్ ఆయిల్ అంటిల్ దే ఆర్ golden and
క్రిస్. నెక్స్ట్ వన్, ఉల్లిపాయల్ని క్యారెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కోయి. ఉల్లిపాయల్ని క్యారెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కోయి అని చెప్పాలంటే చాప్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్ ఇంటూ స్మాల్ పీసెస్. చాప్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్ ఇంటూ స్మాల్ పీసెస్. నెక్స్ట్ వన్, క్యారెట్ ని తురుము. క్యారెట్ ని తురుము అని చెప్పాలంటే గ్రేట్ ద క్యారెట్. గ్రేట్ ద క్యారెట్ అని చెప్పాలి. ఇక్కడ గ్రేట్ అంటే తురమడం అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక గిన్నెలో చీజ్ ని తురుము అని చెప్పాలంటే గ్రేట్ ద చీజ్ ఇంటూ ఏ మిక్సింగ్ బౌల్. గ్రేట్ ద చీజ్ ఇంటూ ఏ మిక్సింగ్ బౌల్. నెక్స్ట్ వన్, నేను వంటగదిని శుభ్రం చేస్తున్నాను అని చెప్పాలంటే ఐఎమ్ క్లీనింగ్ ద కిచెన్. ఐఎమ్ క్లీనింగ్ ద కిచెన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను ఉదయం నుండి వంటింట్లో వంట చేస్తూ ఉన్నాను. నేను ఉదయం నుండి వంటింట్లో వంట చేస్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఐ హావ్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్. ఐ హావ్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ వన్, ఈ కూరగాయలను కడిగి వంట చేయడానికి వంటింట్లోకి తీసుకెళ్లారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దీస్ వెజిటేబుల్స్ వర్ వాష్డ్ అండ్ టేకెన్ టు ద కిచెన్ టు బి కుక్డ్. దీస్ వెజిటేబుల్స్ వర్ వాష్డ్ అండ్ టేకెన్ టు ద కిచెన్ టు బి కుక్డ్. నెక్స్ట్ వన్, టమోటాలను ఉల్లిపాయలను ముక్కలు చేసి వాటిని నాకు ఇవ్వు. టమోటాలను ఉల్లిపాయలను ముక్కలు చేసి వాటిని నాకు ఇవ్వు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే చాప్ ద టమోటోస్ అండ్ ఆనియన్స్ అండ్ గివ్ దెమ్ టు మీ. చాప్ ద టమోటోస్ అండ్ ఆనియన్స్ అండ్ గివ్ దెమ్ టు మీ. నెక్స్ట్ వన్, ఒకసారి కూరను కలుపు. ఒకసారి కూరను కలుపు అని చెప్పాలంటే స్టిర్ ద కర్రీ వన్స్. స్టిర్ ద కర్రీ వన్స్. ఇక్కడ స్టిర్ అంటే కలపడం అని అర్థం. నెక్స్ట్ వన్, ఫుడ్ చాలా కారంగా ఉంది. ఫుడ్ చాలా కారంగా ఉంది అని చెప్పాలంటే ద ఫుడ్ ఈస్ వెరీ స్పైసీ. ద ఫుడ్ ఈస్ వెరీ స్పైసీ. నెక్స్ట్ వన్, డీప్ ఫ్రై చేయవద్దు. డీప్ ఫ్రై చేయవద్దు అని చెప్పాలంటే డోంట్ డీప్ ఫ్రై. డోంట్ డీప్ ఫ్రై. డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనె పోసి వేయించడం అన్నమాట. నెక్స్ట్ వన్, నెయ్యి కరిగించు. నెయ్యి కరిగించు అని చెప్పాలంటే మెల్ట్ ద గీ. మెల్ట్ ద గీ. మెల్ట్ అంటే కరిగించడం అని అర్థం. నెక్స్ట్ వన్, వంటగది నుంచి బయటికి వెళ్ళు. వంటగది నుంచి బయటికి వెళ్ళు అని చెప్పాలంటే గెట్ అవుట్ ఆఫ్ ద కిచెన్. గెట్ అవుట్ ఆఫ్ ద కిచెన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వంటగదిలో నేను ఊడవాలి అని చెప్పాలంటే ఐ నీడ్ టు స్వీప్ ఇన్ ద కిచెన్. ఐ నీడ్ టు స్వీప్ ఇన్ ద కిచెన్. ఇక్కడ స్వీప్ అంటే ఊడవడం అని అర్థం. నెక్స్ట్ వన్, వంటగదిలో పని ఉంది హెల్ప్ చేయి. వంటగదిలో పని ఉంది హెల్ప్ చేయి అని చెప్పాలంటే ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద వర్క్ ఇన్ ద కిచెన్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద వర్క్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్, వంటగదిలోకి రా. వంటగదిలోకి రా అని చెప్పాలంటే కమింగ్ టు ద కిచెన్. కమింగ్ టు ద కిచెన్. నెక్స్ట్ వన్, నా వంటగది చాలా బాగా శుభ్రంగా ఉంటుంది అని చెప్పాలంటే మై కిచెన్ ఈస్ నీట్ అండ్ క్లీన్. మై కిచెన్ ఈస్ నీట్ అండ్ క్లీన్. నెక్స్ట్ వన్, నేను మా అమ్మకి వంటింట్లో సహాయం చేస్తాను. నేను మా అమ్మకి వంటింట్లో సహాయం చేస్తాను అని చెప్పాలంటే ఐ హెల్ప్ మై మదర్ ఇన్ ద కిచెన్. ఐ హెల్ప్ మై మదర్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్, కొంచెం ఉప్పు తీసుకో. కొంచెం ఉప్పు తీసుకో. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టేక్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. టేక్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ పించ్ అంటే కొంచెం అని అర్థం. నెక్స్ట్ వన్, సూప్ ని బాగా కలుపు. సూప్ ని బాగా కలుపు అని చెప్పాలంటే స్టిర్ ద సూప్ వెల్. స్టిర్ ద సూప్ వెల్. ఇక్కడ స్టిర్ అంటే కలపడం అని అర్థం. నెక్స్ట్ వన్, కొద్ది నిమిషాలు సూప్ ని చిన్న మంట మీద పెట్టి వదిలేయి. కొద్ది నిమిషాలు సూప్ ని చిన్న మంట మీద పెట్టి వదిలేయి అని చెప్పాలంటే జస్ట్ లీవ్ ద సూప్ టు సిమ్మర్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. జస్ట్ లీవ్ ద సూప్ టు సిమ్మర్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. ఇక్కడ సిమ్మర్ అంటే చిన్న మంట అని అర్థం. నెక్స్ట్ వన్, సూప్ ని గిన్నెలో పోసి నాకు ఇవ్వు. సూప్ ని గిన్నెలో పోసి నాకు ఇవ్వు అని చెప్పాలంటే pour the soup into a bowl and give it to me. Pour the soup into a bowl and give it to me. నెక్స్ట్ వన్, ఒకసారి రుచి చూడు. ఒకసారి రుచి చూడు అని చెప్పాలంటే టేస్ట్ ఇట్ వన్స్. టేస్ట్ ఇట్ వన్స్. నెక్స్ట్ వన్, ఉల్లిపాయలను ముక్కలు చేసి వాటిని కూరలోకి యాడ్ చేయి. ఉల్లిపాయలను ముక్కలు చేసి వాటిని కూరలోకి యాడ్ చేయి అని చెప్పాలంటే స్లైస్ అప్ ద ఆనియన్స్ అండ్ యాడ్ దెమ్ టు ద కర్రీ. స్లైస్ అప్ ద ఆనియన్స్ అండ్ యాడ్ దెమ్ టు ద కర్రీ. నెక్స్ట్ వన్, అన్ని పదార్థాలు కలిసేటట్టు సమానంగా కలుపు. అన్ని పదార్థాలు కలిసేటట్టు సమానంగా కలుపు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మిక్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ ఈవెన్లీ. మిక్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ ఈవెన్లీ అని చెప్పాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు అని అర్థం. ఈవెన్లీ అంటే సమానంగా అని అర్థం.
నెక్స్ట్ వన్ నిమ్మకాయలను పిండి నిమ్మకాయ నీళ్లు చెయ్యి. నిమ్మకాయలను పిండి నిమ్మకాయ నీళ్లు చెయ్యి అని చెప్పాలంటే స్క్వీజ్ ద లెమన్స్ అండ్ ప్రిపేర్ లెమన్ వాటర్. స్క్వీజ్ ద లెమన్స్ అండ్ ప్రిపేర్ లెమన్ వాటర్. ఇక్కడ స్క్వీజ్ అంటే పిండడం అని అర్థం. నెక్స్ట్ వన్ కాకరకాయలను వండే ముందు వాటి తొక్కు తీయి అని చెప్పాలంటే పీల్ ద బిట్టర్ గాడ్ బిఫోర్ యూ స్టార్ట్ కుకింగ్ దెమ్. పీల్ ద బిట్టర్ గాడ్ బిఫోర్ యూ స్టార్ట్ కుకింగ్ దెమ్. పీల్ అంటే తొక్క తీయడం అని అర్థం, బిటర్ గాడ్ అంటే కాకరకాయ అని అర్థం. నెక్స్ట్ వన్ మా అమ్మ చేసే వంటను నేను మిస్ అవుతున్నాను. మా అమ్మ చేసే వంటను నేను మిస్ అవుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ రియల్లీ మిస్ మై మామ్స్ కుకింగ్. ఐ రియల్లీ మిస్ మై మామ్స్ కుకింగ్. నెక్స్ట్ వన్ ఆమె వంట బాగా చేస్తది. ఆమె వంట బాగా చేస్తది అని చెప్పాలంటే షీ ఈస్ గుడ్ ఎట్ కుకింగ్. షీ ఈస్ గుడ్ ఎట్ కుకింగ్. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను అని చెప్పాలంటే ఐ యామ్ కుకింగ్ నౌ. ఐ యామ్ కుకింగ్ నౌ అని చెప్పాలి. ఇక్కడ కుకింగ్ అంటే వంట చేయడం అని అర్థం. నెక్స్ట్ వన్ మా సిస్టర్ వంటగదిలో వంట చేస్తుంది. మా సిస్టర్ వంటగదిలో వంట చేస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మై సిస్టర్ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. మై సిస్టర్ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్ నాకు వండడం అంటే అంత ఆసక్తి లేదు. నాకు వండడం అంటే అంత ఆసక్తి లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. నెక్స్ట్ వన్ ఆ సమయంలో ఆమె రాత్రి భోజనం వండుతుంది. ఆ సమయంలో ఆమె రాత్రి భోజనం వండుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షీ వాస్ కుకింగ్ డిన్నర్ ఎట్ దట్ టైమ్. షీ వాస్ కుకింగ్ డిన్నర్ ఎట్ దట్ టైమ్. నెక్స్ట్ వన్ నీకు వంట చేయడం బాగా వచ్చు అని విన్నాను. నీకు వంట చేయడం బాగా వచ్చు అని విన్నాను అని చెప్పాలంటే ఐ హర్డ్ యు ఆర్ గుడ్ ఎట్ కుకింగ్. ఐ హర్డ్ యు ఆర్ గుడ్ ఎట్ కుకింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ వంటింట్లో ఏమి వంట చేస్తున్నారు. వంటింట్లో ఏమి వంట చేస్తున్నారు. వాట్ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. వాట్ ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈ ఇంట్లో వంటగది చాలా పెద్దది. ఈ ఇంట్లో వంటగది చాలా పెద్దది అని చెప్పాలంటే ద కిచెన్ ఆఫ్ దిస్ హౌస్ ఈస్ వెరీ లార్జ్. ద కిచెన్ ఆఫ్ దిస్ హౌస్ ఈస్ వెరీ లార్జ్. నెక్స్ట్ వన్ వంటగదిలో ఏదో కాలిన వాసన మీకు రావట్లేదా. వంటగదిలో ఏదో కాలిన వాసన మీకు రావట్లేదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ యు స్మెల్ సంథింగ్ బర్నింగ్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్ ఇక్కడ బర్నింగ్ అంటే కాలడం అని అర్థం. నెక్స్ట్ వన్ అది వంటగదిలో ఉంది. అది వంటగదిలో ఉంది అని చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇన్ ఏ కిచెన్. ఇట్ ఈజ్ ఇన్ ఏ కిచెన్. నెక్స్ట్ వన్ వంటింట్లో చాకు ఉందా. వంటింట్లో చాకు ఉందా అని చెప్పాలంటే ఈస్ దేర్ ఎ నైఫ్ ఇన్ ద కిచెన్. ఈస్ దేర్ ఎ నైఫ్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్ ఆమె ఇప్పుడు వంటింట్లో కాఫీ పెడుతుంది. ఆమె ఇప్పుడు వంటింట్లో కాఫీ పెడుతుంది అని చెప్పాలంటే షీ ఈస్ నౌ మేకింగ్ కాఫీ ఇన్ ద కిచెన్. షీ ఈస్ నౌ మేకింగ్ కాఫీ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్ పొయ్యి ఆపావా లేదా. పొయ్యి ఆపావా లేదా అని చెప్పాలంటే డిడ్ యు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆర్ నాట్. డిడ్ యు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ పడుకునే పోయే ముందు గ్యాస్ ఆపి పడుకో. పడుకునే పోయే ముందు గ్యాస్ ఆపి పడుకో అని చెప్పాలంటే టర్న్ ఆఫ్ ద గ్యాస్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. టర్న్ ఆఫ్ ద గ్యాస్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నెక్స్ట్ వన్ కౌంటర్ టాప్ ని క్లీన్ చెయ్యి. కౌంటర్ టాప్ ని క్లీన్ చెయ్యి అని చెప్పాలంటే క్లీన్ ద కౌంటర్ టాప్. క్లీన్ ద కౌంటర్ టాప్. కౌంటర్ టాప్ అంటే మనం వంట చేసుకుంటాం కదా ఆ సర్ఫేస్ అన్నమాట, ఆ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ వన్ గుడ్లను ఉడకబెట్టు. గుడ్లను ఉడకబెట్టు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే బాయిల్ ద ఎగ్స్. బాయిల్ ద ఎగ్స్. నెక్స్ట్ వన్ చపాతీ మరియు కూర చేయి. చపాతీ మరియు కూర చేయి అని చెప్పాలంటే మేక్ చపాతీ అండ్ కర్రీ. మేక్ చపాతీ అండ్ కర్రీ. నెక్స్ట్ వన్ నాకు ఇడ్లీ ఇష్టం లేదు నాకు పూరీ కావాలి. నాకు ఇడ్లీ ఇష్టం లేదు నాకు పూరీ కావాలి అని చెప్పాలంటే ఐ డోంట్ లైక్ ఇడ్లీ ఐ వాంట్ పూరీ. ఐ డోంట్ లైక్ ఇడ్లీ ఐ వాంట్ పూరీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ మా అమ్మ పూరీ కూర చాలా బాగా చేస్తుంది అని చెప్పాలంటే మై మదర్ మేక్స్ పూరీ కర్రీ వెరీ వెల్. మై మదర్ మేక్స్ పూరీ కర్రీ వెరీ వెల్. నెక్స్ట్ వన్ వంటింట్లోకి వెళ్లి పాలు పొంగుతున్నాయో లేదో చూడు. వంటింట్లోకి వెళ్లి పాలు పొంగుతున్నాయో లేదో చూడు అని చెప్పాలంటే గోయింగ్ టు ద కిచెన్ అండ్ సీ ఇఫ్ ద మిల్క్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్ ఆర్ నాట్. గోయింగ్ టు ద కిచెన్ అండ్ సీ ఇఫ్ ద మిల్క్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్ ఆర్ నాట్. ఇక్కడ ఓవర్ఫ్లోయింగ్ అంటే పొంగడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఫోన్ చూడకుండా వచ్చి వంట చేయి. ఫోన్ చూడకుండా వచ్చి వంట చేయి అని చెప్పాలంటే కమ్ అండ్ కుక్ వితౌట్ లుకింగ్ ఎట్ ద ఫోన్. కమ్ అండ్ కుక్ వితౌట్ లుకింగ్ ఎట్ ద ఫోన్. నెక్స్ట్ వన్
వంటగదిని చిందరవందర చేయొద్దు అని చెప్పాలంటే డోంట్ క్లటర్ ఆర్ మెస్ ద కిచెన్. డోంట్ క్లటర్ ఆర్ మెస్ ద కిచెన్. క్లటర్ ఆర్ మెస్ అంటే అస్తవ్యస్తంగా లేదా చిందరవందరగా అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, వంట చేసేటప్పుడు యాప్రాన్ ని ధరించండి. వంట చేసేటప్పుడు యాప్రాన్ ని ధరించండి అని చెప్పాలంటే వేర్ అన్ యాప్రాన్ వైల్ కుకింగ్. వేర్ అన్ యాప్రాన్ వైల్ కుకింగ్. యాప్రాన్ అంటే వంట చేసేటప్పుడు బట్టలు పాడవకుండా మనం వేసుకుంటూ ఉంటాం కదా, అదన్నమాట. నెక్స్ట్ వన్, నా కోసం బిర్యానీ చేయి. నా కోసం బిర్యానీ చేయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్రిపేర్ బిర్యానీ ఫర్ మీ. ప్రిపేర్ బిర్యానీ ఫర్ మీ. నెక్స్ట్ వన్, కూరగాయలు తెచ్చి నాకివ్వు. కూరగాయలు తెచ్చి నాకివ్వు అని చెప్పాలంటే బ్రింగ్ ద వెజిటేబుల్స్ అండ్ గివ్ దెమ్ టు మీ. బ్రింగ్ ద వెజిటేబుల్స్ అండ్ గివ్ దెమ్ టు మీ. నెక్స్ట్ వన్, బిర్యానీ చేయడానికి సహాయం చేయి. బిర్యానీ చేయడానికి సహాయం చేయి అని చెప్పాలంటే హెల్ప్ మీ టు డూ బిర్యానీ. హెల్ప్ మీ టు డూ బిర్యానీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వంటింట్లో మంచి వాసన వస్తుంది, ఈ రోజు ప్రత్యేకత ఏంటి? వంటింట్లో మంచి వాసన వస్తుంది, ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ స్మెల్స్ గుడ్ ఇన్ ద కిచెన్, వాట్ ఈస్ ద స్పెషల్ టుడే. నెక్స్ట్ వన్, పొయ్యి మీద పాలు పెట్టి అక్కడక్కడ తిరక్కు. పొయ్యి మీద పాలు పెట్టి అక్కడక్కడ తిరక్కు అని చెప్పాలంటే డోంట్ వాండర్ హియర్ అండ్ దే వైల్ కీపింగ్ ద మిల్క్ ఆన్ ద స్టవ్. డోంట్ వాండర్ హియర్ అండ్ దే వైల్ కీపింగ్ ద మిల్క్ ఆన్ ద స్టవ్. ఇక్కడ వాండర్ అంటే అటు ఇటు తిరగడం అన్నమాట. హియర్ అండ్ దేర్ అంటే అక్కడక్కడ అని అర్థం. నెక్స్ట్ వన్, వంటగదిలోకి వెళ్లి నీళ్లు కాగుతున్నాయో లేదో చూడు. వంటగదిలోకి వెళ్లి నీళ్లు కాగుతున్నాయో లేదో చూడు అని చెప్పాలంటే గో ఇన్ టు ద కిచెన్ అండ్ సీ ఇఫ్ ద వాటర్ ఈస్ బాయిలింగ్ ఆర్ నాట్. గో ఇన్ టు ద కిచెన్ అండ్ సీ ఇఫ్ ద వాటర్ ఈస్ బాయిలింగ్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్, వంట చేసేటప్పుడు జాగ్రత్త. వంట చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పాలంటే బీ కేర్ఫుల్ వైల్ కుకింగ్. బీ కేర్ఫుల్ వైల్ కుకింగ్. నెక్స్ట్ వన్, ఎలా వండాలో నాకు నేర్పిస్తారా. ఎలా వండాలో నాకు నేర్పిస్తారా అని చెప్పాలంటే విల్ యూ టీచ్ మీ హౌ టు కుక్. విల్ యూ టీచ్ మీ హౌ టు కుక్. నెక్స్ట్ వన్, ఎలా వండాలో నాకు తెలియదు. ఎలా వండాలో నాకు తెలియదు అని చెప్పాలంటే ఐ డోంట్ నో హౌ టు కుక్. ఐ డోంట్ నో హౌ టు కుక్. నెక్స్ట్ వన్, ఫ్రూట్స్ తినడానికి ఫోర్క్ ఇవ్వు. ఫ్రూట్స్ తినడానికి ఫోర్క్ ఇవ్వు అని చెప్పాలంటే గివ్ ద ఫోర్క్ టు ఈట్ ఫ్రూట్స్. గివ్ ద ఫోర్క్ టు ఈట్ ఫ్రూట్స్. నెక్స్ట్ వన్, జారులో జ్యూస్ పోయి. జారులో జ్యూస్ పోయి అని చెప్పాలంటే ఫోర్ ద జ్యూస్ ఇంటూ ఏ జార్. ఫోర్ ద జ్యూస్ ఇంటూ ఏ జార్. నెక్స్ట్ వన్, కూరని ఓవెన్ లో వేడి చెయ్యి. కూరని ఓవెన్ లో వేడి చెయ్యి అని చెప్పాలంటే హీట్ ద కర్రీ ఇన్ ద ఓవెన్. హీట్ ద కర్రీ ఇన్ ద ఓవెన్. నెక్స్ట్ వన్, బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టు. బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టు అని చెప్పాలంటే రిన్స్ ద రైస్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టవ్. రిన్స్ ద రైస్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద స్టవ్. నెక్స్ట్ వన్, దంచిన అల్లం చిన్న ఉల్లి తీసుకో. దంచిన అల్లం చిన్న ఉల్లి తీసుకో అంటే టేక్ క్రష్డ్ జింజర్ అండ్ గార్లిక్. టేక్ క్రష్డ్ జింజర్ అండ్ గార్లిక్. ఇక్కడ క్రష్డ్ అంటే దంచడం అని అర్థం. నెక్స్ట్ వన్, రసానికి మిరియాలు దంచావా. రసానికి మిరియాలు దంచావా అని చెప్పాలంటే ప్లీజ్ క్రష్ ద పెప్పర్ పర్ రసం. ప్లీజ్ క్రష్ ద పెప్పర్ పర్ రసం. ఇక్కడ క్రష్ అంటే దంచడం, పెప్పర్ అంటే మిరియాలు అని అర్థం. నెక్స్ట్ వన్, పొంగల్కి బెల్లం దంచవా. పొంగల్కి బెల్లం దంచవా అని చెప్పాలంటే ప్లీజ్ క్రష్ ద జాగరీ పర్ పొంగల్. ప్లీజ్ క్రష్ ద జాగరీ పర్ పొంగల్. ఇక్కడ జాగరీ అంటే బెల్లం అని అర్థం. నెక్స్ట్ వన్, మొక్కజొన్నని ఆవిరి మీద ఉడికించి తిను. మొక్కజొన్నని ఆవిరి మీద ఉడికించి తిను అని చెప్పాలంటే స్టీమ్ ద కార్న్ అండ్ టేక్ ఇట్. స్టీమ్ ద కార్న్ అండ్ టేక్ ఇట్. ఇక్కడ స్టీమ్ అంటే ఆవిరి మీద ఉడికించడం అని అర్థం. నెక్స్ట్ వన్, ఇడ్లీని ఆవిరి మీద ఉడికించి దానికోసం చట్నీని సిద్ధం చేయండి. ఇడ్లీని ఆవిరి మీద ఉడికించి దానికోసం చట్నీని చేయండి అని చెప్పాలంటే స్టీమ్ ద ఇడ్లీ అండ్ ప్రిపేర్ చట్నీ ఫర్ ఇట్. స్టీమ్ ద ఇడ్లీ అండ్ ప్రిపేర్ చట్నీ ఫర్ ఇట్. నెక్స్ట్ వన్, నేను ఫుడ్ వేడి చేసేదాకా కూడా ఆగలేను. నేను ఫుడ్ వేడి చేసేదాకా కూడా ఆగలేను అని చెప్పాలంటే ఐ కాంట్ ఈవెన్ వెయిట్ టు వార్మ్ అప్ మై ఫుడ్. ఐ కాంట్ ఈవెన్ వెయిట్ టు వార్మ్ అప్ మై ఫుడ్. నెక్స్ట్ వన్, సలాడ్ మీద చీజ్ని చల్లండి. సలాడ్ మీద చీజ్ని చల్లండి అని చెప్పాలంటే స్ప్రింకిల్ సమ్ చీజ్ ఓవర్ ద సలాడ్. స్ప్రింకిల్ సమ్ చీజ్ ఓవర్ ద సలాడ్. ఇక్కడ స్ప్రింకిల్ అంటే చల్లడం అని అర్థం. నెక్స్ట్ వన్, దోస పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టు. దోస పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టు అని చెప్పాలంటే పుట్ ద దోస బ్యాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్. పుట్ ద దోస బ్యాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇక్కడ దోస బ్యాటర్ అంటే అట్ల పిండి అని అర్థం. నెక్స్ట్ వన్, కూరకు తిరగమాత పెట్టు. కూరకు తిరగమాత పెట్టు అంటే తాలింపు పెట్టడం అన్నమాట. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే
యాడ్ సీజనింగ్ టు ద కర్రీ. యాడ్ సీజనింగ్ టు ద కర్రీ. తిరగమాత పెట్టడం లేదా తాలింపు పెట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, టీని వడగట్టి నాకు ఇవ్వు. టీని వడగట్టి నాకు ఇవ్వు అని చెప్పాలంటే స్ట్రైన్ ద టీ అండ్ గివ్ ఇట్ టు మీ. స్ట్రైన్ ద టీ అండ్ గివ్ ఇట్ టు మీ. ఇక్కడ స్ట్రైన్ అంటే వడగట్టడం అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు ఇంట్లో చేసే వంట అంటే ఇష్టం. నాకు ఇంట్లో చేసే వంట అంటే ఇష్టం అని చెప్పాలంటే ఐ లైక్ హోమ్ మేడ్ ఫుడ్. ఐ లైక్ హోమ్ మేడ్ ఫుడ్. నెక్స్ట్ వన్, అన్నం వడ్డించి నువ్వు కూడా మాతో కూర్చో. అన్నం వడ్డించి నువ్వు కూడా మాతో కూర్చో అని చెప్పాలంటే సర్వ్ ద ఫుడ్ అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ us. సర్వ్ ద ఫుడ్ అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ us. ఇక్కడ సర్వ్ అంటే వడ్డించడం అని అర్థం. నెక్స్ట్ వన్, సరే కలిసి లంచ్ చేద్దాం. సరే కలిసి లంచ్ చేద్దాం అని చెప్పాలంటే ఓకే లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్. ఓకే లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.